క్లైమాక్స్ సింగిల్ మూవీ జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను. సినిమా నాకైతే బాగుంది. రెఫరెన్సెస్ కానీ, వన్ లైనర్స్ కానీ, క్యారెక్టర్స్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కామెడీతో వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా స్టచ్ చేశారనే కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది సినిమా. ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ లైన్. ట్రైలర్ చూసే ఉంటారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంతా ఫన్ తోనే ఉంటుంది. మరి చివరికి విజయ్ లవ్ ఏమైంది, ఏ సైడ్ కి విజయ్ లైఫ్ వెళ్ళింది అనేది ఉంటది. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ మెయిన్ హైలైట్. కామెడీ టైమింగ్ చాలా బాగా పండింది వీళ్ళిద్దరిది. అఫ్ కోర్స్ రెఫరెన్సెస్ ఎక్కువే వాడారు, అయినా కానీ రెఫరెన్సెస్ కానీ ట్రెండింగ్ మీమ్స్ అయినా కానీ క్యారెక్టర్స్ నుంచి వచ్చే ప్రతి డైలాగ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఇట్స్ లైక్ సోషల్ మీడియా ఫాలో అయ్యే మనం మాట్లాడుకునే వాటిలాగా ఉంటాయి. అండ్ కామెడీకి అవి సింక్ అయ్యాయి కూడా. వాళ్ళిద్దరు డైలాగ్స్, వేసే పంచులు, సౌండ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ సినిమా అంతా వస్తూనే ఉంటాయి. అండ్ అవన్నీ క్లిక్ అయ్యాయి కూడా. నా వరకు అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అక్కడక్కడ ఫన్నీ కాని విషయాల్లో ఏమనిపించలేదు, కానీ కామెడీ కోసం రాసిన క్రియేట్ చేసిన ప్రతిదీ పెళ్ళే. ఫస్ట్ హాఫ్ మంచి ఫన్ ఉంది, సెకండ్ హాఫ్ లో కూడా ఉంది టిల్ క్లైమాక్స్. క్లైమాక్స్ ఎందుకో లాగ్ చేసిన ఫీలింగ్. కొన్ని డైలాగ్స్ అక్కడ కూడా పేలినాయి, కానీ ఆ పోర్షన్ అంతా స్టచ్ చేశారనేది అయితే అనిపించింది. అదొక్కటి పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ తో సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. కొన్ని సీన్స్ బిట్వీన్ విష్ణు అండ్ కిషోర్ అయితే సీన్ అయిపోయాక కూడా ఇంకా ఫన్ ఆగలేదు. సినిమా వాళ్ళిద్దరిదే, వాళ్ళిద్దరే కలిస్తేనే #సింగిల్ మూవీ. లవ్ పోర్షన్స్ ఉన్నా, ఇంకేం పోర్షన్స్ ఉన్నా వాళ్ళిద్దరు సినిమా అంతా ఉంటారు అండ్ ఫన్ జనరేట్ చేయించారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ ఇద్దరికి ఇద్దరు డైలాగ్స్, కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో భలే యాడ్ చేశారు. కేతిక అండ్ ఇవానా అండ్ రిమైనింగ్ అంతా వాళ్ళ రోజులో డిసెంట్. ఫైనల్ గా చెప్పాలంటే సింపుల్